పీజేఆర్ గారి గురించి కూడా ఆనాడు పీజేఆర్ గారు సామాన్యంలో ఎలా కష్టపడి పనిచేశారో, ఎలా ఈ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నారో, వారి జ్ఞాపకార్థంగా వారి గుడిని కట్టడం అంటే చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పీజేఆర్ ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి నా పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఆ కుటుంబ సభ్యులుగా వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీకు తెలియదు కాదు, మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి 10 సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వానికి మరిపించే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు పేదవాడికి ఈ ప్రభుత్వం అందిస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. అందులో భాగమే సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేరు చేర్చడం కానీ, ఇందిరమ్మ ఇళ్లు కానీ, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ల పక్షపాత పార్టీగా ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు పరిపాలించిన 10 సంవత్సరాల్లో ఎలా కొల్లగొట్టి పేదవాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైగా ఎలా సంపాదించారో మనకి తెలియంది కాదు. ఉదాహరణ ఒక్కటే, ఇందిరమ్మ ఇల్లు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ పేదోడికి ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వారు శ్రద్ధ చూపించారు తప్ప ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళు కట్టడానికి ఆనాడు ప్రేమ చూపించలే. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవెనలతో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాళ్లకు అండగా ఉండటం కోసం మొదట విడతనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇంకా 2 విడతల్లో తప్పకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఇల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధ చేసి చూపిస్తున్నాం. మీకు తెలియదు కాదు, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆనాడు 10 సంవత్సరాల్లో ఎలగబెట్టింది ఏదో మేము 2 సంవత్సరాల్లోనో, సంవత్సరం 10 నెలల్లోనే చేయలేదని అనేక కారుకోతులు ఈనాడు ఈ బై ఎలక్షన్ లో కూర్చున్నారు. మీకు సిగ్గుండాలి. ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు వదిలేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుద్ది. ఇంకా నా ఒడ్డెర సోదరులు గాని, మిగతా సామాజిక వర్గ సోదరులు గాని, వారి కమ్యూనిటీకి సంబంధించిన అనేక అంశాలు కావాలని ఇక్కడ అడగటం జరిగింది. నేను ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడగటం జరిగింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ నివసిస్తున్నాము, మాకు పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు కావాలని కొంతమంది నా ఆడబిడ్డలు అడగటం జరిగింది. ఆ శాఖ మంత్రిగా తప్పకుండా మీ దీవెనలతో ఈ విడత మొదటి విడతలో ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఇది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు, ఇది పేదవాడి పక్షపాత ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీ వాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతూ, ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రావడం కాదు, ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని హస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు. ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. 10 సంవత్సరాల్లో దోసుకున్న పార్టీకి 10 సంవత్సరాల్లో దోసుకున్న పార్టీకి చెంప చల్లుమనే విధంగా మీ రహమత్ నగర్ డివిజన్ నా కుటుంబ సభ్యులందరూ కూడా
హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా. జై కాంగ్రెస్.